నమస్తే అందరికి. గురుకుల హాస్టళ్లలో ఆడపిల్లల్ని పెట్టేటప్పుడు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. ఇది సిద్దిపేటలో జరిగింది. ఈ గురుకుల హాస్టల్లో ఆడపిల్లల్ని మబ్బుల 4 గంటలకు లేపుతారట. ఆ పిల్లలందరూ చదువుకోవడానికి కాదు లేపేది, చపాతీలు చేయాలట. 600 చపాతీలు దాకా చేయాలట. పిల్లలు లేచి చపాతీలు చేస్తున్నారు. అది వీడియో ఉంది. ముఖ్యంగా కొంచెం అన్న ఇన్ఛార్జ్ కు బుద్ధి ఉందో లేదో, ముఖ్యంగా గవర్నమెంట్ మరి కళ్ళు దొబ్బినాయా మీకు? ఇప్పుడు పేదవాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేకని గురుకుల హాస్టళ్లలో పెట్టిరు పిల్లల్ని. ఇంకా ముఖ్యంగా చెప్తున్నాను, మీకు ఇక తెలియని విషయాలు, బయటికి రాని విషయాలు చాలా ఉన్నాయి. గురుకుల హాస్టళ్లలో ఆడపిల్లల జీవితాలతోటి కూడా ఆడుకుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా చిన్న చిన్న పిల్లల్ని చెరబడుతున్నారు. మీరు ఇవన్నీ తెలుసుకోండి. ఇవన్నీ బయటికి రావు. మీరు తల్లిదండ్రులు దయచేసి ఆడపిల్లల్ని గురుకుల హాస్టళ్లలో పెట్టకండి. అయితమే చదువు లేకుండామే కూలి పని చేసుకొని బతుకుతారు, కానీ పిల్లలు ఆగమైపోతారు. చాలా మంది పిల్లలు కూడా చనిపోయారు, మీకు తెలుసు కదా. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లల పట్ల.